ఏడడుగుల బంధం పార్ట్ 184 రచన మీనా కుమారి గారు. రాజశేఖర్ నిలయం కళకళలాడుతూ ఉంది. గీతిక వాళ్ళతో ఫోన్లో మాట్లాడిన తర్వాత అందరూ భోజనాల కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. కృష్ణవర్మ హాస్పిటల్కి వర్క్ ఉండడంతో వెళ్లారు. అలాగే శ్రావణి కాలేజ్కి వెళ్ళింది. ధరణి, వసుంధరాదేవి, రవివర్మ వాళ్ళతో మంజీరా వర్మ, ఆశయ కూడా వెళ్లారు. ధరణి రమ్మని మరీ పిలుచుకు వెళ్ళింది మంజీరా వర్మ వాళ్ళను. వసుంధరాదేవి గారు కూడా రమ్మని చెప్పడంతో దామోదరవర్మ గారికి, కృష్ణవర్మకు అందరికీ చెప్పి బయలుదేరారు. ఎంతైనా కృష్ణవర్మకు మేనత్త, ఆమె కూతురు, ఆ గౌరవాలు వాళ్ళకు ఉంటున్నాయి బాగానే. రాజా చిన్నరాజాని ఎత్తుకుంటూ వీడి దగ్గర ఆడుకొని నేనొస్తానక్కా అని చెప్పాడు యశోద దంపతులతో. అబ్బా, ఎంత బావుంది వసుంధరా నిలయం, చాలా చాలా బావుందక్కా అంటూ సంతోషంగా నవ్వింది ఆశ. అమ్మో, ఇంత పెద్ద ఇల్లా మీది, నాకు మా ఆనంద నిలయం గుర్తుకు వచ్చింది అంటూ నవ్వింది ఆశ. ఇదిగో చూడమ్మా, మీ అక్క దగ్గర పద్ధతులు నేర్చుకో, చాలా పద్ధతిగా ఉండాలి, ఎలా ఉండాలో ఏమిటో అన్నది ధరణి దగ్గర ఉంటే చక్కగా అలవాటవుతాయి నీకు అన్నాడు రవివర్మ నవ్వుతూ. రవివర్మ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు. మంజీరవర్మ గారికి ఆ ఇంట్లో పద్ధతులు ఎంతో ఆనందంగా అనిపించాయి. అసలు అత్తా కోడళ్ళు అంటే గొడవలు గందరగోళంగా ఉంటుంది. అది కూడా తన జీవితంలో కూడా కొన్ని విషయాలు చూసింది. కానీ అక్కడ వసుంధరాదేవి గారు తన సొంత కూతురి కన్నా కూడా ఎంతో ప్రేమగా చూస్తున్నారు కోడల్ని. నిజం చెప్పాలంటే కొంచెం రంగు తక్కువ ఉంటే రకరకాలుగా మాట్లాడుతారు జనాలు. అందులో అత్త, ఆడబిడ్డలతో అసలు సూటిపోటి మాటలు ఎక్కువగా ఉంటాయి కొందరికి. అటువంటిది ప్రతి పని ధరణిని అడిగి చక్కగా చేయడం అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు మంజీరా వర్మ గారు. ఏమిటో పెళ్లి చేసుకుంది కానీ తను ఒక రహస్య జీవితాన్ని గడిపినట్లయింది. అటు అక్కని కలవకూడదు అని కండిషన్స్ పెట్టారు శంకర్నాథ్ గారు. అందువల్ల పెళ్ళైన తర్వాత కూడా తన అక్కను కలవలేకపోయింది మంజీరా వర్మ. అవే కండిషన్లు తన అక్కకు పెట్టారు అని తర్వాత తెలిసింది. ఏమిటో ఈరోజు మనసు ఏదో భారంగా మారుతుంది అనుకుంది మంజీరా వర్మ. ధరణితో డాబా మీదకు వెళ్ళింది ఆశ. అబ్బా అక్క, నీ ఆర్ట్ వేసింది ఎవరు? ఇంత అందంగా వేశారు అంటూ ఆశ్చర్యంగా అడిగింది ఆశ. ఇంకెవరు, మీ బావగారు అంటూ నవ్వింది ధరణి. అమ్మో, ఇలా ఇంత అందంగా వేశారా? మరి బావగారి బొమ్మను వేసింది కూడా బావగారేనా? అలా లేదే అన్నది ఆశ. అది నేనే వేశాను అంటూ నవ్వింది ధరణి. అబ్బో, ఇద్దరు మంచి ఆర్టిస్టులైతే, అందుకేనా ఇద్దరూ కూడబలుక్కొని అంత అందంగా కన్నారు ఈ పాపాయిని అంటూ నవ్వింది ఆశ. ఆశ, నీ మాట తీరు అన్నీ బావుంటాయి. కానీ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి చుట్టూ ఉన్న పెద్దవాళ్ళు, మగవాళ్ళు, బయట వాళ్ళు అన్న విచక్షణతో మాత్రం తప్పకుండా ఆడపిల్ల ప్రవర్తించి తీరాలి. మాట్లాడే విధానంలో గౌరవమైన మార్పులు ఉండాలి. అది ఈ రోజుల్లో చాలా తెలివిగా ఉండాలి అని చెబుతూ ఉన్నది ధరణి. అలా ధరణి వాళ్ళ గదిని చూడమని చెప్పిన వసుంధరాదేవి గారి మాట విని పైకి మెట్లు ఎక్కి వచ్చిన మంజీరా వర్మ గారు ధరణి మాటలు వింటూ అలాగే నిలబడిపోయారు. పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా వాళ్ళు బాగున్నారో, మరి మనల్ని ఏదో పొగిడారనో, లేక చాలా ధనవంతులు అనో అలా నిర్ణయించుకోకూడదు నిర్ణయాలు. ఒక్కోసారి చెడ్డ మనస్తత్వం ఉన్నవారు కూడా వారికి అందని విషయం కోసం నాటకాలు వేస్తూ ఉంటారు అతి మంచిగా. అది ప్రేమ కాదు. అటువంటి విషయాలు నమ్మకూడదు ఆశ. ఒక్కోసారి ఆచితూచి మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడకూడదు అని మగవాళ్ళ దగ్గర ఎలా ఉండాలో, పెద్దవాళ్ళ దగ్గర ఎలా ఉండాలో అన్నీ అందరి దగ్గర ఉంటూ అసలు అన్ని విషయాల్లోని విషయ సేకరణ ఎలా చేయాలో అన్నీ కూడా వివరంగా చెబుతుంది ధరణ. ఒక విషయం అడిగావు కదా ఆశ, చెప్తాను కూర్చో అన్నది ధరణి. చెప్పండక్క అంటూ మంచం మీద పాప పక్కనే పడుకుంది ఆశ. పాపాయి హాయిగా నిద్రపోతుంది. పాపాయి నిద్రపోతుంది కదా, ఆశ డిస్టర్బ్ అయితే లెగుస్తుంది. అందువల్ల అలా పక్కనే పడుకోకూడదు అని చెప్పింది ధరణి నవ్వుతూ. అవునా, లేచినప్పుడు ఎత్తుకోవాలి అని చెబుతున్నా, నవ్వుతూ చెబుతున్న ధరణి మాటలు వింటూ నవ్వేసింది ఆశ. ఎన్ని మాటలు చెబుతున్నా తల్లిగా మీ బాధ్యతలు చాలా పర్ఫెక్ట్‌గా ఉందక్కా అంటూ నవ్వేసింది ఆశ. అవునాశ, బిడ్డలను కన్నప్పుడు తల్లికి ఎక్కువ బాధ్యతుంటుంది. కనురెప్పలా చూసుకోవాలి పసిపాపలను అని చెప్పింది నవ్వుతూ ధరణి. ఆనంద్ బాబాయి, సుప్రజ పిన్ని వాళ్ళ గురించి అడిగావు కదూ, గీతిక వాళ్ళ అమ్మాయి ఎలా? అంత అమ్మాయి, ఇంత చిన్న బాబు అన్న నీ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఆనంద్ బాబాయ్ గారి కాలేజీ రోజులు నువ్వు తెలుసుకోవాలి అని చెబుతున్న ధరణి మాటలకు లోపలికొచ్చి కూర్చుంది మంజీర. ధరణి చెబుతున్న విషయాలు చాలా ఆశ్చర్యంగా వింటూ ఉన్నారు మంజీరా వర్మ, ఆశ. అయితే మొదలు ప్రేమించుకున్నారు, తొందరపడ్డారు. ఆ తొందర వల్ల పుట్టిన బిడ్డ గీతిక అక్క. ఎంత అందంగా ఉందో కదా అన్నది ఆశ.
తొందరపడడం వల్ల బిడ్డ అంత అందంగా లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటూ అది ఒక జోక్ లాగా అయినా కూడా చాలా తెలివిగా మనసుని అనవసరమైన విషయాల వైపు మళ్లించుకోకూడదు కూడా అని మాటల్లోనే చెబుతున్న ధరణి తెలివితేటలు చూస్తూ ఆశ్చర్యపోయింది మంజీరా వర్మ. ఇప్పటికీ నా కూతురుతో ఇలా మాట్లాడాలని నాకు తెలీదు. నాకు పూర్వజన్మ సుకృతం వల్ల జీవితంలో మా నాన్నగారు కృష్ణవర్మ కలిశారు. తద్వారా అందరినీ కలిసి నా బిడ్డకు రేపటి జీవితం ఆనందంగా ఎలా జీవించాలో నేర్పే సంస్కారవంతుల కుటుంబంతో బంధుత్వం ఏర్పడడం నా అదృష్టం అనుకుంది మంజీరా వర్మ. ధరణి వాళ్ళు చూడకుండా కళ్ళు తుడుచుకుంది. ఆ తర్వాత అమ్మకు సెకండ్ డెలివరీ కోసం వెళ్ళడము, వాళ్ళ పుట్టింటికి అక్కడ అంటూ జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పింది ధరణి. ఎంత ఆశ్చర్యమక్కా! మొత్తానికి రాజశేఖర నిలయం బిడ్డ పెద్దనాన్న గారి వల్ల ఆ ఇంటికి చేరిందిగా. చివరికి అంటే గీతికక్క కూడా మీ ముగ్గురిలో ఒకరిగా పెరిగింది. అంతేగాని బాబాయ్ వాళ్ళ అమ్మాయిలాగా పెరగలేదు అంతేగా అన్నది ఆశ. అవును. ఆ తర్వాత విచిత్రం ఏమిటో తెలుసా? మళ్ళీ అదే గీతికకు పెళ్ళీడు వచ్చి పెళ్లి చేయాలనుకున్నప్పుడు చూస్తున్నావుగా విశ్వనాథ్ గారు, అంబిక గారు వాళ్ళ చిన్నబ్బాయి దేవ పెళ్లి విషయంలో సుప్రజ గారొచ్చారప్పుడు. ఆ సుప్రజ గారు ఎవరో కాదు విశ్వనాథ్ గారికి స్వయాన చెల్లెలు. ఇక ఆ తర్వాత డెలివరీ జరిగినప్పుడు నాన్నగారికి తెలుసుగా జరిగిన విషయాలు. అలా అన్నీ బయటకు వచ్చాయి. చివరకు అప్పుడు పెళ్లి జరిగింది. ముందు బాబాయ్ వాళ్ళకి ఏమిటి గీతిక అక్క పెళ్లి కుదిరినప్పుడు ముందుగా ఆమె తల్లిదండ్రులు ఆనంద్ బాబాయ్ వాళ్ళకి పెళ్ళయిందా అంటూ నవ్వేసింది ఆశ. చాలా చిత్రంగా ఉన్నాయి సంఘటనలు. ఇటువంటివి వినలేదు, చూడలేదు నేను అన్నది ఆశ. నేనే చూడలేదు. ఇంటి పెద్దలు అంత అవగాహన చేసుకొని జరిగిన విషయాన్ని ఒప్పుకోవడం చాలా గొప్పతనం అంటున్న మంజీరా వర్మ గారి మాటకు ధరణి నవ్వుతూ నిజానికి ఆ విషయంలో కృష్ణవర్మ గారిది పైచేయి అంటూ కృష్ణవర్మ చేసిన సాయం గురించి చెప్పింది ధరణి. మొత్తానికి రాజశేఖర నిలయ కుటుంబ సభ్యులు అందరి విషయాల్లో కూడా కృష్ణవర్మ గారికి మంచి స్థానం ఉందే అన్నది నవ్వుతూ ఆశ. అవును, మొదటిగా మా పెళ్ళప్పుడు దుర్గ గుడికి వెళ్ళినప్పుడు ఏమంటా శ్రావణి కృష్ణవర్మకు పరిచయం ఏర్పడిందో ఆ పరిచయం మా రాజశేఖర నిలయ కుటుంబానికి అదృష్టంగా మారింది. మా అందరి జీవితాలలో మంచి జరిగే తరుణంలో కృష్ణవర్మ గారి వల్లే అన్నీ జరిగాయని చెప్పుకోవచ్చు అన్నది ధరణి నవ్వుతూ. నిజంగా తన మేనల్లుడు ఎంత గొప్పవాడు, ఆ విషయాలు చూస్తుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అనుకుంది మంజీరా వర్మ. దేవుడు ఎక్కడ ఎవరికి రాసి పెడతారో అన్నట్లు అంటూ ఉంటారుగా పెద్దలు. అందుకే శ్రావణి అక్కకు కృష్ణవర్మ బావ గారికి పెళ్ళవ్వాలని అప్పటి వరకు మేము కృష్ణవర్మ బావ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళమని పరిచయం కాలేదు మరి. అందుకే కాబోలు దేవుడు ఆపింది అంటూ నవ్వింది ఆశ. అవును, దేవుడు చాలా చిత్రకారుడు. ఆయన చేతిలో చిత్రించుకునే జీవిత చిత్రాలు చిత్ర విచిత్రాలు అంటూ నవ్వింది ధరణి. ఆ వయసుకి అంత పరిపక్వమైన మాటలు ఎంతో గొప్ప మాటలని మంజీర వర్మ గారు మెచ్చుకోలుగా ఎంతో గొప్పగా చూసింది ధరణి వైపు. అందరూ ఒక ఎత్తైతే ధరణి ప్రత్యేకంగా అనిపిస్తోంది. రాజశేఖర నిలయంలో చాలా తెలివిగల అమ్మాయిలా కనిపిస్తుంది. తెలుస్తుంది కూడా. దుర్గమ్మ గారి తర్వాత అంతటి తెలివితేటలు ధరణికి ఉన్నాయి అని తెలుస్తోంది అనుకుంది మంజీర వర్మ. అయితే ఆనంద్ గారు 20 ఏళ్ళు పైన అలా ఉంటారుగా, ఉండిపోయారన్నమాట. విడిగా తనకంటూ ఒక కాలేజీని ఏర్పరచుకొని యోగుల జీవిత విధానంలో ఉన్నారన్నమాట చాలా వరకు అంటూ ఆశ్చర్యంగా విన్నది ఆశ. ధరణి చెప్పే మాటలు. అవును, బాబాయ్ జీవితం ఒక్కసారిగా ఇలా పండు వెన్నెలలాగా మారుతుంది అని ఎవరూ అనుకోలేదు. నాన్నగారు ఎంతో సంతోషపడ్డారు బాబాయ్‌కి పెళ్లి జరిగి కూతురుండడంతో. నిజానికి ఆయనకు అసలు జీవితమే లేదు అని మా నాన్నగారు ఎంతో బాధపడుతూ ఉండేవారు. ఎప్పుడైతే గీతిక బాబాయ్ బిడ్డ అని తెలిసిందో ఇక అప్పుడు బాబాయ్ ముఖంలోని ఆనందం చాలా గొప్పగా అనిపించింది. అటు తన తల్లిదండ్రులుగా భావించిన వారిద్దరూ తన తల్లిదండ్రులు కాదని, ఇటు బాబాయ్ అనుకున్న వారు తన కన్న తండ్రి అని తెలిసి గీతిక కొద్ది రోజులు బాధపడింది పాపం. మానసికంగా గాని, మా నానమ్మ తెలివితేటల వల్ల అటు అమ్మా నాన్నల ప్రేమను వదులుకోలేదు. ఇటు బాబాయ్ పిన్ని తల్లిదండ్రులుగా వారు చేయాల్సిన ధర్మాలను వారు చేశారు. చెప్పాలంటే కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ బహు గొప్పది కదా అన్నది ధరణి నవ్వుతూ. నిజం చెప్పావు ధరణి. నువ్వు మాట్లాడే మాటలు ఎంతో జ్ఞానంగా ఉన్నాయి. నిన్ను ఇలా తీర్చిదిద్దిన రాజశేఖర కుటుంబం ఎంత గొప్పదో తెలుస్తుంది అన్నారు మంజీర వర్మ గారు నవ్వుతూ. కృష్ణవర్మ తన హాస్పిటల్‌కెళ్ళాడు. అక్కడ అందరూ కూడా చాలా విచిత్రంగా మాట్లాడుకుంటున్నారు. ఏమిటో పని సమయాల్లో అలా ఎవరు ఉండరు. ఏమిటా అని కృష్ణవర్మ వాళ్ళ దగ్గరకు వెళ్లి అడిగాడు. సిస్టర్ మాట్లాడుతూ డాక్టర్ గారు చాలా విచిత్రమైన విషయం అన్నది.
అసలు ఎవరు ఊహించరు సార్ అన్నాడు కాంపౌండర్. నిజం నేనసలు నమ్మలేకపోయాను అని ఇంకొకరు. బాబోయ్! ఇలా కూడా ఉంటుందా అంటూ మరొకరు. అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. కృష్ణవర్మ గారు అక్కడున్న చైర్‌లో కూర్చొని కాలు మీద కాలేసుకొని కూర్చొని, ఓరి బాబో! మీ అందరి ఆశ్చర్యాలు, వింత వింత మాటలు ఆపి అసలేం జరిగిందో చెప్పండ్రా అన్నాడు స్టైల్‌గా. అంతే కాంపౌండర్ సిస్టర్లు ఎక్కడి వాళ్ళక్కడ సర్దుకున్నారు. పెద్ద సిస్టర్ కాంచన వచ్చి, సార్ ఉదయాన్నే ఇద్దరు వ్యక్తులొచ్చారు. తండ్రి కొడుకుల్లా ఉన్నారు. చూడబోతే వారి మాటలు వింటే అలాగే ఉన్నాయని చెబుతూ ఉంది కాంచన. వింటున్నాడు కృష్ణవర్మ. అయితే అన్నాడు కృష్ణవర్మ. అది కాదు సార్. గెటప్ మార్చినట్లు, అచ్చు గుద్దినట్లు మీలాగే ఉన్నాడు సార్ ఆ చిన్న వయసు అబ్బాయి. చాలా చిత్రంగా అనిపించింది అన్నది కాంచన ఆశ్చర్యపోతూ. అందుకే చాలా విచిత్రంగా అందరూ మాట్లాడుకుంటున్నాం సార్ అంటున్న కాంచన మాటలకు, ఓహో! మౌలీనాథ్, శంకర్‌నాథ్ వాళ్ళు వచ్చినట్లున్నారు అని గ్రహించాడు కృష్ణవర్మ. వెంటనే సీసీ కెమెరాలు ఓపెన్ చేసి చూశాడు. కన్ఫర్మ్ వాళ్ళే వచ్చారు. ఏమన్నారు? ఏమడిగారు? కాంచన గారు అన్నాడు కృష్ణవర్మ. ఏమీ అడగడం కాదు సార్. కృష్ణవర్మ డాక్టర్ గారి హాస్పిటల్ ఇదేనా? వాళ్ళెంతమందుంటారు? ఏం చేస్తూ ఉంటారు? ఇంకా ఏవేవో అడిగారు. తలా ఒక ప్రశ్న అడిగారు సార్. అందరితోనూ మాట్లాడారు అన్నది కాంచన. ఓకే. అర్థమైందన్నాడు కృష్ణవర్మ. సార్ ఆయన మీకు తమ్ముడు వరుస అవుతారా? లేక అంటూ ఆశ్చర్యంగా చూస్తున్నాం కాంచన గారి వైపు చూసి, లేదు కాంచన గారు. అతను మా మేనత్త కొడుకు. అందుకే నా పోలికలొచ్చాయి. నాకు మా నాన్నగారి పోలిక, వాడికి మేనమామ పోలిక అని చెబుతున్న కృష్ణవర్మ మాటలకు అవునా అంటూ ఆశ్చర్యంగా చూశారు కాంచన గారు. మీరెక్కువగా ఏదో ఊహించుకోవాల్సిన అవసరం లేదు. విషయమేమీ లేదు ఇదే అంటూ నవ్వుతూ నాకు తెలుసు ఆ విషయం అని చెప్పారు కృష్ణవర్మ గారు. కృష్ణవర్మ రాధికా నిలయానికి ఫోన్ చేశాడు. శంకర్‌నాథ్, మౌలినాథ్ వచ్చిన సంగతి చెప్పాడు శ్రావణికి. అమ్మ నాయనో! నాకు చాలా భయమండి అన్నది శ్రావణి. అయితే మరి ఏం బాధ లేదు. రాజశేఖర నిలయానికి వెళ్ళండి. నాన్నగారు, నువ్వు అని చెప్పాడు కృష్ణవర్మ. వెంటనే రాజశేఖర్ నిలయంలో ఆనంద్ గారికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు. అలాగే కృష్ణవర్మ రావడమే నేను మీకు తెలియజేస్తానన్నాడు. వసుంధర నిలయానికి ఫోన్ చేసి మంజీరావర్మ గారితో మాట్లాడాడు కృష్ణవర్మ. కృష్ణ వాళ్ళిప్పుడే వస్తున్నారు. గేటు బయటే ఉన్నారు అని చెప్పి చూస్తూ ఉంది మంజీరావర్మ. ఎవరెవరున్నారత్తమ్మా అంటూ అడిగాడు కృష్ణవర్మ. ఎవరూ లేరు. ఆడవాళ్ళమే ఉన్నాము. రవివర్మ గారు ఫ్యాక్టరీకి వెళ్ళిపోయారు. కృష్ణ అని చెప్పింది. కృష్ణవర్మ రవివర్మకు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశాడు. అని రవివర్మ అనడంతో మీరు ఇటువైపు రండన్నయ్య నేను కూడా వస్తానని చెప్పాడు కృష్ణవర్మ. కృష్ణవర్మ ఆ విషయాన్ని శ్రావణికి షేర్ చేసి వసుంధర నిలయానికి రమ్మన్నట్లుగా మెసేజ్ పెట్టాడు. గేట్ తీసుకొని వస్తున్న తండ్రిని అన్నను చూసిన ఆశకు నిరాశగా అనిపించింది. ఎందుకొచ్చారు? అప్పుడే మమ్మల్ని తీసుకెళ్తారా? నాకు ఇంకా కొన్ని రోజులు ఇక్కడ ఉండాలని ఉంది. అసలెందుకు? నేను రాను. అమ్మ అని ముందే వాళ్ళ అమ్మకు చెప్పింది ఆశయ. ఒకవేళ వాళ్ళు అలా రమ్మని మనల్ని అడిగితే నేను వెళ్తాను. నువ్విక్కడ కొన్ని రోజులు ఉండిరా. పరవాలేదు అని చెప్పింది మంజీరావర్మ. ధరణి చూసి ఆ విషయాన్ని అత్తగారితో చెప్పింది. రండి రండి అంటూ ఆహ్వానించింది ధరణి. చాలా గౌరవంగా కూర్చోండి అంటూ పని మనిషిని పిలిచి కాఫీ పెట్టమని చెప్పింది. వద్దు వద్దు ఏమీ వద్దు అన్నారు శంకర్‌నాథ్ గారు. సరే అంటూ ఫ్రిడ్జ్‌లో ఫ్రూట్ జ్యూస్ ఉంటే అందరికీ గ్లాసులో పోసుకొని తీసుకువచ్చింది ధరణి. అందరూ తీసుకున్నారు. ఆనంద నిలయాన్ని వదిలేసి ఇలా ఇక్కడికి రావడంలో అర్థమేమిటి మంజీరా? ఒక ఇంటికి ఇల్లాలికి ఉండవలసిన బాధ్యతలు ఇదేనంటావా? అన్నాడు కోపంగా శంకర్‌నాథ్. అయినా చదువు, సంధ్య ఏమీ లేదా? ఇలా తిరుగుతావా? అన్నాడు మౌలినాథ్ ఆశ వైపు చూసి. నా స్టడీస్ అయిపోయింది. జాబ్ చేయాలి. జాబ్ చేయడానికి నాకు కొంచెం సమయముంది. అప్పటి వరకు సమయాన్ని ఎంజాయ్‌గా గడపాలి అనుకుంటున్నాను. ముఖాలు మార్చుకుంటూ మాటలు కారం కారంగా ఉంటాయి. అందుకే మీరు ఎవరు నాకు నచ్చరు. మీ దగ్గర ఎవరు కూర్చుని మాట్లాడుతారు. ఏమిటో మీ ప్రవర్తన నాకు నచ్చలేదు. ఇక్కడ అందరూ కూడా చాలా బావున్నారు అని చెప్పింది ఆశ. ఎందుకు బాగోరు? కోట్ల ఆస్తులు మీకు ఉన్నాయి కదా! మరి మీకు బంధువులు అనుకుంటే లాభం ఎవరికో అన్నాడు శంకర్‌నాథ్ వంకరగా. ధరణి అలాగే చూసింది. మనిషికి డబ్బు, వ్యామోహాలు తప్పితే ఇక ఏ బంధాలకు విలువ లేదు కాబోలు. తన భార్యాబిడ్డల ఆనందాన్ని ఒక్కనాడు కూడా చూడని ఇటువంటి రౌడీ వెధవల్ని చూస్తే ఒళ్ళు మండిపోతుంది ధరణికి. ఒక్కసారిగా తన తండ్రి, తన కుటుంబం అని తెలిసినప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంటుంది కదా సార్! అందుకే అందరిని చూడాలనిపించింది. మంజీరా వర్మ గారికి ఎప్పుడూ ఇండ్లు దాటనే లేదు. ఆమె ఇప్పుడు తన తండ్రి కోసం దాటి వస్తే తప్పేముంది? పైగా దామోదర వర్మ తాతగారు
కొన్నాళ్ళే ఉంటారు. తర్వాత ఆశ్రమానికి వెళ్తారు. ఆ విషయం తెలుసుకొనొచ్చారు అని చెప్పింది ధరణి కాస్త గట్టిగానే. మరి ఎంతైనా లాయర్ కదా! మా ఇళ్లల్లో ఆడవాళ్ళు ఇలా మాట్లాడితే ఇష్టముండదు మాకు అన్నాడు కాస్త చురుగ్గా చూస్తూ శంకర్‌నాథ్. అదేదో పెద్ద తప్పయినట్టు. మౌలినాథ్ కూడా ధరణి వైపు కోపంగా చూశాడు. నాకు చిత్రంగా ఉంటుంది సార్. మీలాంటి వాళ్ళను చూస్తుంటే. మిమ్మల్ని ఈ భూమి మీదకు పరిచయం చేసింది ఒక ఆడదే కదూ! ఆమెకు లేని గౌరవం ఎవరికి ఉంటుంది? ప్రకృతి మాత భరతమాత శక్తి రూపం అన్ని విధాలుగా కూడా ఆడవారి రూపాలకు ఎంతో గౌరవాలున్నాయి. ఎందుకు మీలాంటి వారికి ఇంత చులకన భావం అన్నది ధరణి. మీరు మా ఫ్యామిలీ మెంబర్ కాదు. మీతో వాదించాల్సిన అవసరం లేదు. మా ఇంటి పద్ధతులు వేరు. ఆడవాళ్ళు ఇలా చెప్పకుండా రావడం అనేదే తప్పే. అంత భవంతిని వదిలి, విలువైన వస్తువులు, ఎంతో ఆస్తిని వదిలి ఇలా రావడమేమిటి? అని అడుగుతున్నాడు శంకర్‌నాథ్ భార్య వైపు చూస్తూ. నేను మీతో విడిగా మాట్లాడతానండి అన్నది మంజీరా వర్మ. బయటకు గార్డెన్‌లోకి వచ్చి కూర్చున్నారు ఇద్దరు. మంజీరా వర్మ ఏం మాట్లాడింది? నెక్స్ట్ ఏం జరగబోతుందనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.